ఏం లేకపోతే చికెన్ చేస్తున్నావా? చికెన్ చేస్తున్నా. టైం ఎంత అయింది? 7:30 అయింది. మరి 7:30 అయింది. లేట్ తెచ్చుకుంటే మరి చికెన్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. చాలా రోజుల తర్వాత అయితే మా ఇంట్లో చికెన్ కూర వండుతున్నా. మరి నెల తర్వాత నన్ను చెప్పాలనుకునేది చెప్పు. నేను చెప్పు. చాలా రోజుల తర్వాత అయితే చికెన్ కూర రాగి సంగటి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మా ఆయన చాలా రోజుల తర్వాత అంటాడు కదా, అది కానీ మేము ఉగాదికి చేసుకున్నాం కదా, అది మటన్ కానీ, అందుకని ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నాం చూడండి. మరి ఇంకా రాత్రికి అయితే చికెన్ కూర రాగి సంగటి అయితే చేస్తాను. నెల అయిందని చెప్పు ఫ్రెండ్స్. నెల అయింది అంటే నెల అంటే ఉగాదికి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మరి అప్పుడు మరి ఇప్పుడు అనమాట ఎక్కువ చికెన్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉండదు అనమాట ఎక్కువ. ఎందుకంటే పిల్లలు ఉంటాయి కదా మనం కానీ తెచ్చుకునేది. పిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటారు కాబట్టి మనకు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. మరి చికెన్ కూర రాగి ముద్ద రెడీ చేయి. మరి ఇంకా అన్ని ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకున్నాం చూడండి. కొత్త కళాయి పెట్టినాం ఈరోజు. కొత్త కళాయి పెట్టినాం చికెన్ కూరకి. సిల్వర్ కళాయి. మా ఆయన ఎప్పుడు చూసినా స్టీల్ కళాయి పెట్టినప్పుడల్లా నన్ను ఓ మాట అంటాడు అనమాట. స్టీల్ కళాయి ఎందుకు తీసుకున్నాం, మాడిపోతుంది అని. ఇంక అందుకనే కదా సిల్వర్ కళాయి తీసుకున్నాం చూడండి. పాత సామాన్లు వేసి తీసుకున్నాను కళాయి అయితే. పాత సామాన్లకే వచ్చింటారా కళాయి నీకు? పాత సామాన్లు వేసి కొంచెం డబ్బులు ఇచ్చింది. వాళ్ళు పాత సామాన్లు ఊకే వేసుకుంటారు నీకు 3 బొట్లకి. లేదు, 100 రూపాయలు 140 రూపాయలకే వేసుకుంటారు. మేలే మరి 100 రూపాయలు ఇచ్చి కళాయి అయితే తీసుకుంటాం. మరి పొయ్యి మీదగా కళాయి అయితే పెట్టినా. మరి 4 స్పూన్లు నూనె అయితే వేస్తాను చికెన్ కూరకి. చూడండి చికెన్ వాసన గుర్తుపట్టేదే. అన్నం తింది కానీ ఇప్పుడు చికెన్ కావాలంటే దానికి. ఈరోజు అసలు అన్నమే తినలేదు. నూనె వేడే లోపల నేను రాగి ముద్దకి అన్నానికి అయితే పెట్టేస్తాను. మరి బియ్యం అప్పుడే కడిగినా ఒకసారి. రాగి ముద్ద చేసాకైతే అన్నం పెట్టినా. మరి ఇంకా 2 సైడ్లు పెట్టేస్తే తొందరగా అవుతుంది. మరి ఓ సైడ్ చికెన్, ఓ సైడ్ రాగి ముద్ద. నూనె అయితే వేడైంది. మరి ఇక చికెన్ అయితే చేసుకుందామని మరి కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాను నేను అప్పుడే. అంటే చికెన్ తెచ్చే లోపల అన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట. నేను చికెన్ కానీ మా ఆయన తెలియదులేని మా పెద్దమ్మ వాళ్ళు పోతుంటే తెచ్చినారనమాట. మా తమ్ముడు వాళ్ళు మతి చేస్తేనే మనకు మతికి వచ్చేది. తెచ్చుకునేటప్పుడు మమ్మల్ని అడుగుతారు ఎప్పుడన్నా కానీ. అందుకని ఈరోజు కానీ తెచ్చుకున్నాం చూడండి. మరి ఇంకా జీలకర్రలు అయితే కొంచెం చిట్టుపట్టలు అన్నాక ఇంకా ఉల్లిగడ్డ టమాటా పండు వేస్తున్నా. మనం తినం చికెన్లోనే మీకు పెద్దగా తెలుసు. దానికి అడుగుతా పోయేటప్పుడు తెచ్చుకుంటారా అని. ఎక్కువ చికెన్ అన్నం కదా మనం. చికెన్ అందరూ ఇంట్లో పిల్లలు అందరూ ఉంటే చికెన్ తింటారు. బాగా ఈ టేస్ట్ చికెన్ కూర రాగి ముద్ద. చికెన్ కూర రాగి ముద్ద కాంబినేషన్ చేయక చాలా రోజులే మరి. మా పిల్లలకి చాలా ఇష్టం కదండి. మా రవికి అయితే చాలా ఇష్టం. మరి రాగి ముద్ద అంటే చాలా ఇష్టం రవికి. రాగి పిండి కానీ ఇంక వచ్చినసారి మన సెలవులకి వచ్చినప్పుడు అడిగాను అనమాట, రాగి పిండి ఉందేమో రాగి ముద్ద చేయమని. వస్తాడులే, వారంకి వస్తాడు. ఇంకా అప్పుడు ఫుల్ మా పొగాకు పని ఉండే. అందులో వచ్చేసి మనకి రాగి పిండి దొరకదు కదా, ఉండలేదనమాట. అడిగినా కానీ చేయలేకపోతుంది. మరి చేసి పెడతాలే వచ్చినాక. సెలవుల్లో అయితే చేస్తాను మరి వచ్చినాక. రోజు వంట చేసి పెట్టు. అప్పుడేం పని పడుతుందా? అప్పుడు మనం చేసేకే ఏం పని లేకుండా ఏమన్నా వంట చేయాలంటే మా ఆయన చెల్లు పట్టుకుని వస్తాడు వీడియో తీద్దామని. ఇంకా అదేమంటారు చేసే ఉత్సాహం పోతుంది అనమాట. ఇప్పుడు వీడియో అంటేనే లేట్ అవుతుంది కదా, అందుకని కొంచెం ఒక్కోసారి చేయబుద్ది కాదు. మరి ఇంకా ఉల్లిగడ్డ ఎలాగైనాకైతే చికెన్ వేసుకుందామని. మరి ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గింది. ఇప్పుడైతే చికెన్ వేసుకుందామని. చికెన్ అయితే కడిగినా కదా నేను. చికెన్ అయితే వేసేస్తాను. మరి ఈరోజు కొంచెం ఏమంటారు అదే కొంచెం పాత పద్ధతిలో చికెన్ చేద్దాం అనుకుంటే, అంటే పాత పద్ధతి అంటే ఉల్లిగడ్డ వేసి చేస్తుంటే కదా ఇంట్లో అప్పుడు చేద్దాం అనుకుంటే కానీ చాలా లేట్ అయిపోయి చికెన్ తెచ్చేది. ఏమన్నా ఇప్పుడు మంది ఎక్కువ ఉంటే ఇంటి ముందు మన పెద్దోళ్ళు
ఇంట్లో మంది ఎక్కువ ఉన్నప్పుడు అంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వస్తుందని చెప్పేసి తక్కువ వస్తుందని ఉర్లగడ్డలు వేసి వేసి చేసేవాళ్ళు అనమాట. మరి వేసేటప్పుడు కూడా అది ఉర్లగడ్డలు ఎక్కువ పడితే నాకు ఉర్లగడ్డ వేసి అన్నీ అనేది కోరుకోరు ఐదు కుట్టు ముక్కలు వేసి నాకు ఉర్లగడ్డ వేసుకునేది అట్లా. అది చేద్దాం అనుకుంటే ఈరోజు మరి అది కుదరలేదు కానీ మరి అప్పుడు ఒకసారి చేస్తాను మరి టైం ఉన్నప్పుడు. పసుపు ఉప్పు వేసినాను కదా, ఇది కొంచెం మగ్గాలి మరి బాగా మనకి చికెన్లో నీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత కారం వేసుకున్నాను మరి మూత అయితే పెట్టేస్తా. ఇప్పుడైతే కొంచెం రాగి ముద్ద చూడు, ఇంకా రాగి ముద్ద పెట్టినా కదా, అన్నం అయితే ఉడుకుతుంది మరి. చికెన్ అయితే మగ్గుతుంది అనమాట. మరి ఇప్పుడైతే అన్నం ఉడికింది మరి, పిండి వేసి కలుపుదామండి మరి. రాగి పిండి అన్నం ఉడికింది, బాగా మెత్తగా ఉడికింది. మనకి రాగి ముద్దకి అన్నం మెత్తగా ఉడకాల మరి. మరి ఎక్కువ మనం తినేది అట్లా పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా ఉడికితే రాగి ముద్ద బాగా వస్తుంది మరి, మిక్స్ అవుతుంది అట్లా కదా. ఇట్లా నీళ్ళు వేసి కలుపుకొని వేసుకుందామని తొందరగా కలుస్తుంది పిండి లేకుండా. మనకి ఏమంటారు అది ఉండలు కట్టుకోకుండా బాగా వస్తుంది అనమాట రాగి ముద్ద. ముందే మనం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే బాగా వస్తుంది. ఈరోజు ఒక పూటకే కాబట్టి ఇక కొంచెమే చేస్తున్నాను అనుకుంటున్నాను, మరి ఎంత అవుతుందో మరి. ఇది మనం ఎంత కొంచెం చేయాలనుకున్నా అంత కరెక్ట్ అయితే రాదు కదా చెయ్యి మరి. పిండి అయితే వేసేసిన మరి. ఇప్పుడైతే బాగా కలుపుకుందామండి ఒకసారి. కలుపుకొని చిన్న మంట మీద పెట్టేసి ఉడుకుతుంది మరి రాగి ముద్ద. మనం వేయించుకొచ్చిన పిండి కాబట్టి రాగి చాలా బాగుంటుంది రాగి ముద్ద అయితే కదా. కొనుక్కునేది అయితే ఏమన్నా కల్తీ ఉంటుంది, ఏమన్నా కొనుక్కునేది కొంచెం వేరే స్మెల్ వస్తుంది అనమాట పిండి. చేసినాక పెడతానండి, ఎందుకు కట్లాడతాం. మా కుక్కలని మరి ఎంత బాగా వాసన పట్టింది చికెన్. ఇంకా చేసే కానీ లేదు, నేను కడిగిన నీళ్ళు సల్లు వచ్చేసరికి వాసన పట్టింది మరి. అట్లా కుక్కలు బెల్లెట్ వాసన పడతాయి. ఈరోజు అసలు అన్నమే సరిగా తినలేదు పొద్దున్న నుంచి, అయినా కానీ ఇప్పుడు చికెన్ అయితే వాసన పట్టేది అంత బాగా. చికెన్ తెచ్చేసరికి హుషారు వచ్చేది దానికి. నేనే సరిగా పెట్టలేదు నాకు. చికెన్ చూడు అయ్యలేదా చికెన్. ఇంకా రాగి ముద్దకైతే ఇంకా పిండి వేసి బాగా కలిపినాను చూడండి. ఇప్పుడైతే ఇంకా చిన్న మంట మీద అయితే ఇంకా బాగా మగ్గించుకున్నాను మరి. మూత అయితే పెట్టేస్తా. అంటే కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలా, లేదైతే మరి అడగంటుంది. చికెన్ పసుపు ఉప్పు వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గితేనే బాగుంటుంది మరి. ఇంకా కొంచెంసేపు మగ్గినాను మరి. చికెన్ అయితే బాగా మగ్గింది కదండి. బాగా చికెన్ నుంచి బాగా చికెన్లో ఉన్న నీరంతా బయటకు కానీ వచ్చింది మరి. ఇదైతే కారం వేసుకున్నామండి, కొంచెం కొంచెం అంటే కొంచెం కాదు, మనం తినేంత కారం వేసుకున్నామండి. కారం కూడా చాలా ఎక్కువ ఉంది కదా. ఇది మిరపకాయలు వేపుకొచ్చింది, బాగుంది కారం. 3 స్పూన్లు కారం వేసినా మరి కొంచెం మనకి ఏమంటారు అది చికెన్ కానీ మటన్ కానీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మరి. ఇంత సప్పుగా తినాలనిపించింది అనమాట. ఇది అల్లం ఎల్లిపాయలు కలిపి పేస్ట్ చేసినా మరి. కొంచెం ఎప్పుడన్నా మనకి అవసరానికి వస్తుందని చెప్పేసి ఎక్కువైతే పట్టినా మరి మిక్సీకి. కొంచెం అల్లం పేస్ట్ కానీ వేస్తున్నా. చపాతి జొన్న రొట్టె ఇంక ఎప్పుడు చేసుకున్నాం కదా మనము. ఈరోజు మరి కొంచెం రాగి ముద్దతో టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇంకా బాగుంటుంది రాగి ముద్ద అనేది. టేస్ట్ అయితే చూసినాంలేండి అప్పుడే, కానీ మరి తినాలనిపించి చేస్తున్నా మరి. ఈరోజు బాగుంటుంది నీకు పంద చపాతి రొట్టె. అక్కడ సైడ్ కొన్ని సైడ్ బెంగళూరు సైడ్
రాగి ముద్ద ఎక్కువ తినేది ఎవరు బెంగళూరు. చూసినావా అప్పుడు ఎదురు పోయినప్పుడు ఎదురు తెచ్చేవేంటి కదా సరే రాగి ముద్ద అది అనపకాయల చారు అనపకాయ చారు. ఇదైతే ఇక కారం కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాం కదా మరి కొంచెం మగ్గాలి మరి పచ్చివాసన ఎంతవరకు అయితే పెడదామని మరిపోయింది కదా. తర్వాత మనము చికెన్ ఉడికేకి నీళ్ళు వేసుకుందామండి. అయిపోయింది రాగి ముద్ద. రాగి ముద్ద రెడీ అయింది. కొంచెం ఇంకా సన్న మంట మీద ఉంది. కొంచెం మగ్గితే దానికి బాగుంటుంది అనమాట. చికెన్ కట్ చేయాలి. చికెన్ కానీ బాగా మగ్గింది. ఇంకా మనం అల్లము కారం వేసినాం కదా అల్లం పేస్ట్ కారం. ఇప్పుడైతే ఇంకా వేస్తాను చికెన్ ఉడికేకి. ఇట్లా చిన్న వంట మీద ఉడికెట్టుకొని ఇట్లా కానీ చూడండి బాగుంటుంది మరి. అట్లా తింటే దాంట్లో రసం కావద్దా? రసం తక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే రాగి ముద్దకి కొంచెం చిన్నగా అట్లా తినేకి రసం ఉండాలి. చిన్నగా కాదు అట్లా కానీ తింటే టేస్ట్ ఉంటుంది చూడు అంటే టేస్ట్ ఉంటుంది గట్టిగుంటే. ఇప్పుడు నీళ్ళు వేస్తేనే తెల్లగా కలర్ మారుతుంది. ఇది కొంచెం రసం ఉంది. ఇంకా కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నా మరి కొబ్బరి వేసేస్తా. దీంట్లోనే 2 యాలక గుడ్లు వేసిన. యాలక గుడ్లు కూడా వేస్తారా? యాలక గుడ్లు చెక్క లవంగ అవన్నీ వేస్తారు. చికెన్లోకి రాదు మరి చూస్తా వీడియో చేస్తాడు. కొంచెం మసాలా వాసన వచ్చేప్పుడు నాకు. లాస్ట్లో మరి కొంచెం ధనియాల పొడి చెక్క లవంగ పొడి అవన్నీ వేసుకుందామండి. మరి ఇప్పుడైతే ఇంకా మూతి పెట్టేస్తా. ఇంకొంచెం అల్లం పేస్ట్ వేస్తాను మరి. అప్పుడు మగ్గేటప్పుడు కొంచెం వేసినా కదా ఇప్పుడు ఇంకొంచెం అయితే వేస్తాను మరి. కలుపు. ఇంకొంచెం చికెన్ మసాలా తింటే బాగుంది మరి. చికెన్ మసాలా ఎక్కువ తినకూడదులే. చికెన్ మసాలా లేదు మరి. చికెన్ మసాలా ఈ మసాలా అని. రాయి ముద్దగా రెడీ అయింది మరి. స్టవ్ అయితే బంద్ చేసేస్తాం మరి. చికెన్ ఒకటి రెడీ కావాలి మరి. టైం ఎంత అయింది? టైం 8 అవుతుంది. అయింది. అయిపోయింది చికెన్. చికెన్ అయితే ఇంకా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మరి. దీంట్లో ధనియాల పొడి చెక్క లవంగ పొడి వేసుకున్నామని మరి. నేను అంతలోపలగా రాగి ముద్దగా తీసి పెట్టిన అనమాట. రాగి మనం ముద్దలు కట్టుకునే చల్లగా అవుతుంది అనమాట. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి తొందర రాదనమాట. చల్లగా అయితే బాగా ముద్దలు కట్టే కోసం మరి 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నా. అతనికి చాలా ఉందో కుక్కకి చాలా దాంట్లో వస్తుంది చికెన్కి. కొంచెం చెక్క లవంగ పొడి మరి. చికెన్ మసాలా లేదు చూడండి. అదేదో కుక్కనే చూడలే నేను ఇట్లా అరిసేది ఉండి కానీ మన కుక్క అప్పుడు అంటే వాసన వస్తుంది కాబట్టి అరుస్తుంది. కుక్కల వరకు తినేది వెంపలు వేస్తుండ్రు. చికెన్ పెట్టేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు చికెన్లు కుక్కలకే తెచ్చి పెడతారు. మంచల కంటే ఎక్కువ. చికెన్లో ఓ మంచి చిన్నంత ఖర్చు కుక్క. చికెన్లోకి వేసే మసాలాలన్నీ అయిపోయినాయి మరి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామని మరి. ఈ లోపల నేను రాయి ముద్ద అయితే ముద్దలు కట్టేస్తాను. ఇట్లా చల్లగా అయితే బాగుంటుంది చూడండి ముద్దలు కట్టేది మరి. చల్లగా ఈరోజు మా వీడియో అంతా మా కుక్కర్లో ఉంది. బాగా వస్తున్నాయి ఈరోజు రాగి ముద్ద కట్టేకి. ముద్దలు కట్టాలంటే ఖచ్చితంగా చల్లగా చేసుకోవాలి మరి. చల్లగా చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉండాలి. కాలుతుంది చాటుకైనా లోపల కదా. అయిపోయినా చికెన్ కూర రెడీ అయింది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నామండి. చికెన్ కూర రెడీ అయింది. రాగి ముద్ద రెడీ అయింది. తినేకి స్టార్ట్ చేయాలి మనం. ఇంకా సూపర్ వచ్చింది చికెన్.
చికెన్ కూర రాగి ముద్ద రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇంక ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చూద్దామండి ఎట్లున్నదో మరి. అన్నీ రెడీ పెట్టినా మరి. కొత్తిమీర మర్చిపోయినా చూడండి మరిగా. కొత్తిమీర అయితే వేసినా మరి. మర్చిపోతావు ఏదో ఒకటి నువ్వు మర్చిపోతావు. ఇంకంటే ఎంత బాగా చేసినా నీతో ఏదో మాట మర్చిపోతారులే, అందరూ మర్చిపోతారు. అట్లా మర్చిపోతారు కదా. తినేది మర్చిపోము కదా తినేది రెడీ అయినాక. తినేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోము. పెట్టండి ఇంక నీళ్ళు అన్నీ తెచ్చిపెట్టు. నెయ్యి వేసుకుంటే కొంచెం దిగు బాగుంటుంది కదా. ఇంకా చికెన్ లెగ్ నెయ్యి వేసుకుంటారా? వేసుకోరా నెయ్యి. రాత్రి చూస్తే నాకేమో ముందే తినబుద్ధి అవుతుంది. గట్టి చేసినట్టు రసం లేకుండా. ఎక్కువ నీళ్ళున్నా సప్పగా వస్తుంది, ఎక్కువ రసం వేసుకున్నా సప్ప పడుతుంది. అవునా, ముక్క టేస్ట్ ఉండదు. వేసుకో, నువ్వు వేసుకో. వేసుకో నూనె పెట్టుకోవాలి. వేసుకుంటే చికెన్ వేసుకునేది అది. కరెక్ట్ 4 రాగి ముద్దలు అయినా చూడండి, చిన్న చిన్నవి. నాకైతే వడ్డీ ఎక్కువ అవుతుంది ఇంక మరి. చల్లగా రసమే కొద్దిగా, రసం తక్కువైనా. చాలా రోజుల నుంచి అడుగుతుంది నేను, రాగి ముద్ద చికెన్ చేయి, రాగి ముద్ద చికెన్ చేయని. ఈ రోజు కుదిరింది నీకు. నేను అడక్కోకుండా చేసి, ఎందుకంటే గోధుమ పిండి తినమంటుంది తేలేదు. లాస్ట్లో ఎట్లనే కానీ ఇటు వరకు తెస్తావు కదా. కాదు అట్లా, ఇప్పుడు నా మాటే సరిపోయింది. ఇప్పుడు నన్ను చేయమంటే చేయలేదు కదా. చేయాలంటే రాగి పిండి ఉండద్దా? సూపర్ చూడు, తిని చూడు. ఇది దొరుకుతుందా రాగి పిండి? సూపర్ రాగి ముద్ద చికెన్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది మరి. ఎందుకంటే రాగి ముద్దలే చికెన్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మరి. ఇంకోటి అంటారే, మామూలు కోడి, ఈ కోడి కంటే నాటుకోడి బాగుంటుంది అంటారు. రాగి ముద్దలే చికెన్. అందుకే మటన్ టైప్ కూడా బాగుంటుంది. నీ అద్దాలు గడిపి చూడండి. రాగి ముద్ద నాటుకోడి పులుసు సూపర్ ఉంటుంది మరి. కానీ మామూలు బెల్లర్ కోడే మరి. నాటుకోడి రేట్ ఏం సన్నగా ఉన్నాయి, అవి మటన్ రేట్ ఉన్నాయి. పిల్లలు వచ్చినాక మాత్రం తప్పకుండా చేసి పెడతాను చూడండి ఈసారి. పిల్లలకి రాగి ముద్ద అంటే అప్పుడు నీకు ఉంటలేదు, ఎందుకు లేదు కాదు అంటున్నా. రాగి ముద్ద చూస్తేనే ఆ రవి అడిగింది గుర్తొచ్చి అనమాట, అందుకని చెప్తాను అనమాట. చేతు మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.